హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివైసి. ఐటీ సెక్టార్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న చాలా మందికి ఉండే ఒక కామన్ డౌట్, నాకు అసలు కోడింగ్ రాదు, నాన్ కోడింగ్ జాబ్స్ ఏమున్నాయి అని. సో ఈ వీడియోలో కోడింగ్ టెన్షన్ లేకుండా ఒక మంచి ప్యాకేజ్ తో సెటిల్ అవ్వడానికి హెల్ప్ అయ్యే టాప్ నాన్ కోడింగ్ అండ్ లో కోడింగ్ ఐటీ జాబ్స్ ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ సాప్ జిఆర్సి అండ్ సాప్ సెక్యూరిటీ గురించి మనం చూద్దాం. సో ఎకో సిస్టమ్ లో గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైంట్స్ మెయింటైన్ చేయడం అనేది దీని మెయిన్ వర్క్. దీనికి ఏంటంటే అస్సలు కోడింగ్ అనేది అవసరం ఉండదు. కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ అండ్ ఆల్సో అడ్మిన్ టైప్ వర్క్ మాత్రమే ఉంటది. సో దీనికి ఫ్రెషర్స్ కంటే కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓపెనింగ్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ వచ్చేసి సాప్ బేసిస్ ప్లస్ హనా అడ్మినిస్ట్రేటర్. సో ఎస్ఏపి సిస్టమ్స్ ని మేనేజ్ చేయడానికి, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్. సో దీనికి కూడా కోడింగ్ అవసరం ఉండదు. లో కోడింగ్ అడ్మిన్ వర్క్ మాత్రమే ఉంటది. 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ యాక్టా అడ్మిన్. సో సైబర్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన రోల్స్ ఇవి. లైక్ ఐఏఎం అనలిస్ట్, సేల్ పాయింట్ కన్సల్టెంట్, సైబర్ ఆర్క్ అడ్మిన్, ఆక్టా అడ్మిన్. సో ఈ జాబ్స్ లో కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటది. ఎంఎన్సీ కంపెనీస్ లో ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెషర్స్ కి కూడా ఇక్కడ ఎంట్రీ దొరికే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయి. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ 365 అండ్ అజూర్ అడ్మినిస్ట్రేటర్. క్లౌడ్ టెక్నాలజీస్ తో పాటు మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ఇవి లో కోడింగ్ జాబ్స్ అన్నమాట. క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెషర్స్ కి అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి ఇదొక బెస్ట్ కెరీర్ పాత్ అని చెప్పాలి. ఫిఫ్త్ ఆప్షన్ సేల్స్ ఫోర్స్ అండ్ సర్వీస్ నౌ అడ్మిన్. సో బిఫోర్ కరోనా ఈ అడ్మిన్ జాబ్స్ కి చాలా మంచి క్రేజ్ ఉండే. సో ఇప్పుడు కూడా అడ్మిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత ఇన్ కేస్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే దీనికి స్కోప్ ఉంటుంది. సిక్స్త్ ఆప్షన్ పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్. సో ప్యూర్లీ లో కోడింగ్, తక్కువ కోడింగ్ ప్లాట్ఫామ్ ఇదని చెప్పాలి. 70% వరకు కూడా డ్రాప్ అండ్ డ్రాప్ వర్క్ మరియు ఆటోమేషన్ పైనే ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ ఎకో సిస్టమ్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. సెవెంత్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ క్వాలిటీ అనలిస్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో డేటా మోడల్స్ ఇచ్చే అవుట్పుట్స్ ని, అలాగే ప్రాంప్ట్స్ ని టెస్ట్ చేయడం, లేకపోతే ఒక క్వాలిటీ చెక్ చేయడం లాంటి నాన్ కోడింగ్ రోల్స్ ఇవి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మ్యూల్సాఫ్ట్, పెగా అండ్ డెల్భూమి. వీటికి ఏంటంటే మీడియం లెవెల్ కోడింగ్ లేకపోతే బేసిక్ స్క్రిప్టింగ్ లైక్ గ్రూవీ, జావా బేసిక్స్ నీడ్ ఉంటుంది. ఇవి ఇంటిగ్రేషన్ అండ్ ఆల్సో ఎంటర్ప్రైజ్ లెవెల్ టూల్స్ అన్నమాట. సో ఫైనల్లీ దీని పరంగా అడ్వైస్ ఏంటంటే నాన్ కోడింగ్ జాబ్ తో ఐటీలోకి ఎంట్రీ ఇవ్వడం అసలు తప్పు కాదు. కాకపోతే ఎప్పుడు ఒకటే కంఫర్ట్ జోన్ లో ఉండిపోకండి. మార్కెట్ డిమాండ్ కి తగ్గట్టు మీకు మీరు అప్డేట్ అవ్వండి. టెక్నాలజీ మారుతుంటే స్విచ్ అవుతూ ఉంటున్నప్పుడే మనకి కెరీర్ లో మనం ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళొచ్చు అనమాట. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ వెతుకుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ మీరు ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన సివైసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అయిపోండి.